ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవా, మీ ప్రియ కుమారులముగా, మీ ప్రియ కుమార్తెలముగా చేరి దేవా, మా పితరుల వలె దేవా మీ యొక్క పునరుద్ధాన దినమును ఆధారము చేసుకొని మా వ్యక్తిగత ఆరాధన ద్వారా మీ నామమును మహింపరచడానికి మీరు చూపుతొచ్చిన మీ అనాది కాల సంకల్పమును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ యొక్క దయ చొప్పున నన్ను మమ్మల్ని దేవా సమయానికి క్షేమకరంగా మీ సన్నిధానంలోనికి నడిపిస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతించగలుగుతున్నాం. కరుణించుము దేవా, మీ సన్నిధి ఆవరణంలోనికి వచ్చిన మేము దేవ మీ నామమును మాత్రమే గణపరచుటకు సహాయం చేయండి, నేర్పిస్తురండి. దేవ వచ్చిన వారిని బట్టి స్తోత్రాలయ. ఇంకను నీ యొక్క ఏర్పాట్లో రానైన వారిని మీరే త్వరపెట్టి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జరిగే పరిచర్య ద్వారా కేవలం మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు సహాయం చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా. కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి, వాతావరణం తేటపరచండి దేవా. మీటింగ్ అంతా కూడా కేవలం నీ యొక్క నామ మహిమార్థమై దేవా జరుగులాగున మీరు సహాయం చేయండి. అనేకుల రక్షణ కొరకైన మాటలు దేవ మీ దాసునైనా నా నోట్లో మీరు ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవ. పాటలు పాడేవారిని బలపరచము, పాటల సమయమును నాకు మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి దేవాని వాక్యపు వెలుగులో మేము ఆరాధించడానికి అవసరమైన సంగతులను మీరు బయలుపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. బలవర్తమానము ద్వారా దేవా మేము ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నామో, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలనో నీ వాక్యపు వెలుగులో బయలుపరచండి దేవా. మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో బలను సమీపించుటకు మీరు సహాయం చేయండి. ఏ మనుష్యుడు దేవా తను తాను అపవిత్రపరుచుకొని అయోగ్యముగా పాలు పొందకుండా నీ వాక్యము దేవా మీ సన్నిధి మీరు మా మధ్య ఉన్నారన్న భయముతో మేము బలం సమీపించుటకు సహాయం చేయండి దేవా. అటు ప్రత్యేకించి మా తండ్రి మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షత, మీ ఆధిపత్యం కొరకై మొరపెడుతున్నాం. కరుణించుము దేవ, మీరే సహాయము చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు ప్రత్యేకించి దేవ పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయము చేయండి. మీటింగ్ అంతా కూడా దేవా మేము మా యొక్క ఇహలోక సంబంధమైన విషయాలన్నీ మరచి దేవా క్రీస్తునే గురిగా కలిగినటకు మీరు నేర్పిస్తురండి దేవా. మిమ్మల్ని మాత్రమే వెంబడించి దేవా హెబ్రీలకు రాసిన పత్రిక 12:1-2 రాయించబడినట్లు యేసు వైపు చూచుచు అన్న మాటను నా జీవితంలో మా జీవితంలో సంపూర్ణంగా మేము నెరవేర్చే వారముగా ఉండుటకు మీ సహాయమును మీరు కనుపరుస్తారని నమ్మి విశ్వసిస్తే యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 398. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లా నోచి, కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లా నోచి, చూపే ప్రేమనోర్వి కొరకు నాపే బాహువ కరుణా తోడా చేరా దేవును. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు
చేను పసిగా స్వరము విను క్రీస్తు ప్రేమ తెలిసి కొనుము హృదయము తోడ మనసు నిలిపి క్రీస్తు ప్రేమ తెలిసి కొనుము హృదయము తోడ మనసు నిలిపి దాని పొడవు వెడల్పులోతు నిత్తు గ్రహించు తెలివి తోడా చెంత చేను పసిగా స్వరము విను యేసు నిన్ను పిలచెను పసిగా స్వరము విను ప్రీతి తోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించే నీకై ప్రీతి తోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించే నీకై దీని వలన ప్రేమ ఎట్టిదో తెలిసి కొనుము బుద్ధి తోడా పాపమోపుకో యేసు నిన్ను పిలచెను పసిగా స్వరము విను యేసు నిన్ను పిలచెను పసిగా స్వరము విను బల్లెమోతో పోటు పొడువా పాద సహించే ప్రేమ తోడా బల్లెమోతో పోటు పొడువా పాద సహించే ప్రేమ తోడా సమాప్తమని తలను పంచే సర్వలోక సృష్టికర్త చాటు చేరుమో యేసు నిన్ను పిలచెను పసిగా స్వరము విను యేసు నిన్ను పిలచెను పసిగా స్వరము విను లోకమంతా జయించుకున్న లోభి వలె నశించెదవుగా లోకమంతా జయించుకున్న లోభి వలె నశించెదవుగా స్వంత ప్రాణమును కాపాడు స్వరక్షకుని చెంత చేరి సేదా తీర్చుకో యేసు నిన్ను పిలచెను పసిగా స్వరము విను యేసు నిన్ను పిలచెను పసిగా స్వరము విను పాట సంఖ్య 399. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభువు నీకై నిలుచుండేను గొప్ప రక్షణ శ్రీయేసుడు సిలువలో వేలాడు
వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా మానవులెంతో చెడిపోయిరి మరణించెదామాని తలపోయక మానవులెంతో చెడిపోయిరి మరణించెదామాని తలపోయక తిరుగారు మరణమునిక మరి నరకమున్నాదని వారెరుగారు ఎరుగారు నరకమున్నాదని వారెరుగారు చూడు మోక్షమే కల్వారిని ప్రేమ ప్రభువు నిలుచుండేను గొప్ప రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా ఇహమందు నీకు కలవనియో చనిపోవు సమయాన వెంట రావు ఇహమందు నీకు కలవనియో చనిపోవు సమయాన వెంట రావు చనిపోయినను నీవు లేచెదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చనిపోయినను నీవు లేచెదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చూడు మోయి ప్రేమ ప్రభువు నీకై గొప్ప రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా మనలను తన వంతుగా చేయను కారేతుడాయేను మన ప్రభువు మనలను తన వంతుగా చేయను కారేతుడాయేను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించు యేసుని రక్తము కార్చెను పాపులకై అంగీకరించు యేసుని చూడు మోక్షమే కల్వారిని ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువపై చూడు ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమి సిలువపై చూడు ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమి అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము చూడు మోక్షమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై
కొరకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వ యేసుడు సిలువలో వేలాడుతున్నాడుగా, సిలువలో వేలాడుతున్నాడుగా. పాట సంఖ్య 405. పాట సంఖ్య 403. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు లోకములో మానవులెల్లా ఘోర పాపములో చేసి, లోకములో మానవులెల్లా దేవుని మహిమకు దూరమైపోయిరి, దేవుని మహిమకు దూరమైపోయిరి. మానవుల నీతి క్రియలు మురికి, నీతి క్రియలు మురికి తేలికలే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు. ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు. నాలుపై వేలాడెనుగా మన దోషముల కొరకై, మానుపై వేలాడెనుగా మన దోషముల కొరకై. మరణము గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే, మరణము గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు ఎందరూ విశ్వసింతురో ప్రభువైన క్రీస్తుని, ఎందరూ విశ్వసింతురో ప్రభువైన క్రీస్తుని, వారి పొందేదారుగా నిత్యమైన రక్షణ, వారి పొందేదారుగా నిత్యమైన రక్షణ. నేడే మీకనుకూల సమయం రక్షణా దినము, నేడే మీకనుకూల సమయం రక్షణ దినము. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము కలదు, పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము కలదు. ఎవరి పాపాల
దోషములు పరిహరింపబడును. ఎవరి పాప దోషములు పరిహరింపబడును. వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా. వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. ప్రభు యేసు పరలోకపు తండ్రికి ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చును. ప్రభు యేసు చివరిగా పాట సంఖ్య 405. మొదటి 2 చరణాలు మాత్రం పాడుకుందాం. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే. ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా. నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పుని కొరకై. పరము నాకే కోట ప్రయాసపడుము. తెరువుని హృదయములో జన్మభూతోనే పాపివి నీవు. నీతిమంతుడే లేడు. జన్మభూతోనే పాపివి నీవు. నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ మోహ పాపుడాదు ఇవియే. కామ క్రోధ లోభ మోహ పాపుడాదు ఇవియే. తెరువుని హృదయ ద్వారంబు నేడే. ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా. నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పుని కొరకై. పరము నాకే గూట ప్రయాసపడుము. తెరువుని హృదయములో ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాప
విషాదమేమి లేదు, తెరువు నీ హృదయ నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమోనకే గూట ఆయాత పడుము తెరువులే హృదయ అంబులో. ప్రభుని ఆరాధించక మునుపు మనం మన భాగం చదువుకొని యథాప్రకారముగా ధ్యానిస్తూ ఉన్న భాగం చదివి మనము ప్రభును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ జాన్ గాస్పల్ చాప్టర్ 3 verse 16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మరి మనుషులు ప్రేమించట్లేదా అన్న అంటే మనుషులు ప్రేమిస్తూ ఉన్నారు, కానీ అయితే దేవుడు ప్రేమించే అంతగా మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయట్లేదంట? ప్రేమించలేదు. దేవుడు ప్రేమించే ప్రేమ మనుషుల ప్రేమకి ఎప్పుడు మనము పోల్చకూడదు కదా. ఎందుకంటే మనుషుడు బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే ప్రేమిస్తాడు. కానీ దేవుడు ఏంటంట? ఆయన ఉన్నంత వరకు, ఆయన బ్రతికి ఉన్నంత వరకు మనల్ని ప్రేమిస్తాడు. చాలా మందిలో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, అయ్యో దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు 50 ఏళ్లకో 60 ఏళ్లకో లేదా 70 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు నేను చచ్చిపోతాను కదా, మరి ఆ దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉంటే నేను చచ్చిపోయిన తర్వాత ఆ దేవుని ప్రేమను నేను ఎలాగూ పొందుకొనగలను? ఆ చచ్చిపోయిన తర్వాత నా జీవితంలో నేను దేవుని ప్రేమను ఎలాగ అనుభవించగలను అన్న ప్రశ్న ఉంటుంది కదా. ఆ ప్రశ్నకు జవాబుగానే కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, ఈ దేవుడు మనకెవరంట? దేవుడై ఉన్నాడు, సదాకాలము మనల్ని ఏం చేస్తాడంట? నడిపించేవాడు. ఎక్కడి దాకా నడిపిస్తాడంట? జన్మించినప్పటి నుండి అంతము వరకు మాత్రమే కాదు ఆ దేవుడు నడిపించే దేవుడు. ఆయన ఎవరంట? మరణము తర్వాత మహిమలోనికి ప్రవేశించేదాకా ఈ దేవుడు మనల్ని నడిపించే దేవుడు కదా. కాబట్టి దేవుడు ఆయన ఉన్నంత వరకు మనల్ని ప్రేమిస్తాడు. మరి ఆయనకు అంతము లేదంటే అంతము లేదు. బైబిల్లో మనము చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయించబడింది, ఆయన ఎవరంట? అల్ఫా ఓమేగా. అంటే అర్థం ఏంటి? ఆదియు ఆయనే, అంతమును ఆయనే.
మరి కాబట్టి ద ఎండింగ్ అండ్ ద స్టార్టింగ్ ఈజ్ గాడ్. కాబట్టి ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు. కాబట్టి మధ్యలో నీలాంటి వారు నాలాంటి వారు ఎంతమంది వచ్చినా ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన మనల్ని ఏం చేస్తారంట? నడిపించే దేవుడు కదా. కాబట్టి ఈ దినము ప్రభుని ఆరాధించడం కొరకై ఒక ఇద్దరు వ్యక్తులు, కేవలము ఇద్దరు వ్యక్తులు ఒక అన్య కుటుంబంలో నుంచి ప్రభువుని ఎట్లా తెలుసుకోగలుగుతా వచ్చినారు, వారు చేసిన ఏ పని ద్వారా వారి జీవితంలో దేవుడు వారికి రక్షణ అన్నదే అనుగ్రహిస్తూ వచ్చాడు, వారు చేసిన ఏ కార్యమును బట్టి దేవుడు వారిని జ్ఞాపకం ఉంచుకున్నాడు అన్నది మనము నేర్చుకొని మనము ముందుకు సాగుదాం. దాని కొరకై మొట్టమొదటి వ్యక్తి అనడం కంటే కూడా స్త్రీ అంటే బాగుంటది. ఎవరంట? మొట్టమొదటి స్త్రీ. ఒక అన్య గుంపు, కానీ ప్రభు యందు ఆమె రక్షింపబడతా వచ్చింది. అన్య కుటుంబంలో నుంచి వచ్చి. ఎవరంట ఆమె? రాహాబు. ఎవరంట? రాహాబు, మొట్టమొదటి స్త్రీ. ఆమె తన జీవితంలో మనం ఆమె గురించి బైబిల్లో రాయించబడిన మాటల చొప్పున మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఆమె ఏమి పని చేసేదంట? ఆమె యొక్క వృత్తి, ఆమె చేసే పని వ్యభిచారము. చాలా స్పష్టంగా రాయించబడింది. షీ వాజ్ ఎ ప్రాస్టిట్యూట్. బైబిల్ నూతనమైన నిబంధనలోనికి వచ్చినప్పుడు పాత నిబంధనలో కంటే కూడా నూతనమైన నిబంధనలోనికి వచ్చిన జనాంగముగా, క్రైస్తవ గుంపుగా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు అంగీకరింపని అతి ఘోరమైన పాపం ఏదైనా ఉందంటే అది వ్యభిచారము. ఎందుకు? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయించబడింది, 2 సార్లు రాయించబడింది. 1 కొరింథీ 3వ అధ్యాయంలోనేమో మీ దేహము దేవుని ఆలయము అని రాయించబడింది. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకా ముందుకెళ్తే 11 నుంచి 16 అధ్యాయం లోపు ఒక చోట రాయించబడింది. ఏమని? మీరు మీ సొత్తు కాదు, మీరు ఎవరంట? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. కాబట్టి మనం మన జీవితంలో చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత మనము చేస్తూ ఉన్న వృత్తి కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ఏమంటారంటే, అన్న నేను ముందు ఆ పని చేస్తా ఉన్నా, ఇప్పుడు కూడా అదే పని చేస్తాను. మార్చబడిన జీవితం అనేకులకు ఏమవ్వాలంట? నిదర్శనముగా చేయబడాల. కాబట్టి ఈ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఈ స్త్రీ లేదా ఈ వ్యభిచారము పని చేస్తూ ఉన్న ఈ స్త్రీ ఎక్కడుందంట? ఆమె యెరికో పట్టణములో యెరికో గోడల మీద ఇల్లు కట్టుకొని ఉంది కదా. ప్రతిదీ మనతో మాట్లాడుతుంది దేవుడు. ప్రతి చిన్న విషయము ద్వారా మనము ఎన్నో ఆత్మీయమైన సంగతులు నేర్చుకోవాలి కదా. కాబట్టి మన వృత్తి రక్షింపబడిన తర్వాత, అన్న రక్షింపబడక మునుపు నువ్వేం చేస్తూ ఉన్నావు, రక్షింపబడిన తర్వాత నువ్వేం చేస్తూ ఉన్నావు అన్నది మనం ఎట్లా ఉండాలంటే ఇట్స్ ఎ క్లియర్ సైన్. రక్షింపబడక మునుపు నువ్వు పాపం చేస్తూ ఉండొచ్చు, పాపపు పనిలో నీ హస్తం ఉండి ఉండవచ్చు, లేదంటే పాపమునే జరిగిస్తూ ఉండవచ్చు. అయితే రక్షింపబడిన తర్వాత నిజ దేవుడిని నీవు అంగీకరించిన తర్వాత, నీ జీవితం మార్చబడిన తర్వాత నువ్వు చేస్తూ ఉన్న పని ఖచ్చితంగా ఏదై ఉండాలా? యథార్థమైనదిగా ఉండాలా. ఆమె జీవితంలో చూస్తే ఆ వ్యభిచారపు అనుభవం కలిగి ఉన్న ఆమె జీవితంలో రక్షణ కొరకై 3 గొప్ప పనులు చేసింది. అవే ఆమె జీవితాన్ని పాపపు బంధకాల నుంచి, అలాగే ఆమెని ఆ యొక్క ఉగ్రత పరిస్థితుల నుండి, ఆ నాశనము నుండి ఆమె తప్పించబడటానికి ఆ 3 లక్షణాలే కారణం. మనం ఎన్నోసార్లు దేవుని వాక్యం వినింటాం కదా, ఎన్నోసార్లు ఎంతో మంది దేవుని యొక్క గొప్ప దాసులు చెప్పింటే మనం నేర్చుకొని ఉంటాం. అయితే వాటి చొప్పున మనం ఎంత మాత్రం నడుస్తున్నాం? ఒక అన్యగా కుటుంబంలో నుంచి వచ్చిన ఆమె యేసుక్రీస్తు ప్రభు వంశావళి, లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారి
వంశపు మూలాధారంలోనికి ఆమె రాగలుగుతూ వచ్చింది. మనం వచ్చి ఉన్నామా ఇంతకు? అన్న మనం ఎట్లా వస్తామన్నా? యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు కదా, ఇప్పుడు నేనెట్లా ఆ వంశంలోనికి వస్తానని. అయితే బైబిల్లో రాయించబడతా వచ్చింది, యోహాను సువార్త 1:12 ఏం రాయించబడతా వచ్చింది? తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికీ దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానము ఏంటంట? ఆయన పిల్లలుగా చేయబడటం. బహుశా మనం ఆయన కంటే ముందు జన్మించకపోయి ఉండవచ్చు, కానీ ఆయన తర్వాత జన్మించిన మనం ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా చేయబడి మనం ఏం చేయొచ్చంట? యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలోనికి రావచ్చు. ఈ యెరికో పట్టణంలో ఉన్న ఆమె ఏం చేస్తూ ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలోనికి వచ్చింది. దానికి ప్రధానంగా మూడు సంగతులు ఉన్నాయి. రండి ఆ 3 మాటలు చదువుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. కాబట్టి ఇక్కడ మనము చూస్తే ఆమె ఏం చెప్తా ఉంది? దేవుని గురించిన సాక్ష్యం చెప్తా ఉంది. ఒక అన్య కుటుంబంలో ఉన్న ఆమె దేవుని గురించి ఎట్లా సాక్ష్యం చెప్పగలదు? మనకు దేవుడు ఎవరో తెలియనప్పుడు అయా మీ దేవుడు గొప్పడని ఎట్లా చెప్తాం? చెప్పడానికి సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వదు. అయితే మరి ఈమె ఎక్కడుందంట? ఇశ్రాయేలీయుల మధ్యలో లేదు. ఈమె ఎక్కడుందంట? ఈ యొక్క యెరికో పట్టణములో ఉంది. ఈ యెరికో పట్టణములో ఆమె నివసిస్తూ ఉన్న స్థలము పాపముతో నింపబడిన స్థలము. ఆమె చేస్తూ ఉన్న పని వ్యభిచారపు జీవితము. అయితే ఈమె ఏం చెప్తా ఉందంట? అయా మీ దేవుడు మాత్రమే దేవుడు అని చెప్తా ఉంది. ఈ దినాల్లో చాలా దుఃఖపడాల్సిన విషయం ఏంటంటే మనం దేవుణ్ణి దేవునిగా చెప్పాం. ఏం తమ్ముడు రక్షింపబడినావా అంటే రక్షింపబడినా అన్నా కదా. ఏం రక్షింపబడినావు? ప్రశ్న వేసినా అనుకో అయిపోయి, ఇంకా ఏం చెప్పలేం. కాబట్టి మనం మన జీవితంలో దేవుణ్ణి దేవునిగా పరిచయం చేయటమే నీవు రక్షింపబడి ఉన్నావు అని చెప్పడానికి ఒక నిదర్శనమైన మాట. అంతేగాని నువ్వు ఏదో గొప్ప ప్రసంగం చేసినంత మాత్రం, నేను ఏదో గొప్ప మాటలు చెప్పినంత మాత్రం అనేకులు రక్షణలోనికి రారు. మరి ఎట్లొస్తారన్నా? ఒక వ్యక్తి జీవితం ఎట్లా మార్చబడుతుంది అంటే పాపపు జీవితంతో జీవిస్తూ ఉన్న ఈమె జీవితం మార్చబడటానికి ఏకైక కారణం ఆమె ప్రభువుని నమ్మింది. అంతే. దేవుణ్ణి దేవునిగా నమ్మింది. మనం దేన్ని నమ్ముతాం? మనం మన బలాన్ని నమ్ముకుంటాం, మన జ్ఞానమును నమ్ముకుంటాం, మన డబ్బును నమ్ముకుంటాం, మన పలుకుబడిని నమ్ముకుంటాం కదా. మనం నమ్మేది వీటిని. అయితే ఆమె ఏం చేస్తుందంట? దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుతా వచ్చింది. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటి అనుభవం కదా, ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలి అని అంటే ఏముండాలి? దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంటామో అప్పుడు మనం ఏం చేయబడగలుగుతామంట? రక్షింపబడగలుగుతాం. ఆమె తన జీవితంలో మొట్టమొదటి గొప్ప మాట, అయా మీ దేవుడు పైన ఆకాశమందును దేవుడే, క్రింద భూమి అందును దేవుడే. ఎంత చక్కగా చెప్పగలుగుతూ వచ్చిందో. కాబట్టి ఈ అనుభవము ద్వారా ఆమె ఏం నేర్పిస్తా ఉందంట? దేవుడు ఎవరు, దేవునికి ఎటువంటి అధికారం ఉండాలి అన్న
మాటలు ఆమె వర్ణిస్తూ వచ్చింది. కాబట్టి రెండవ అనుభవంలోనికి వెళ్తే మొదటిగా చూస్తేనేమో ప్రభు యందు విశ్వాసం ఉంచటం, ఇదే ఆమె చేసిన గొప్ప అద్భుతమైన అనుభవం. రెండవదిగా మనము చూస్తే ఆమె జీవితంలో ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ. ఏంటంట? జ్ఞానము కలిగిన స్త్రీ. బైబిల్లో జ్ఞానము కలిగిన స్త్రీని గురించి ఒక మాట ఉంది. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తారంట? తన ఇల్లు కట్టుకుంటది. అంటే ఇల్లు కట్టుకుంటది అంటే మేస్త్రి పని కాదు. ఒక ఇల్లు కట్టబడాలన్నా, ఒక ఇల్లు కూల్చబడాలన్నా ప్రధానమైన పాత్ర పోషించేది మాత్రం స్త్రీ. ఉదాహరణ చెప్పమంటారా? చెప్తాను చూడండి. ఒకటి కాదు, 2, 3 చెప్తా సందర్భాలు. శారమ్మ పిల్లలు లేనప్పుడు ఎంతో అన్యోన్యంగా, ఎంతో సంతోషంగా ఉన్నది కుటుంబం. అవునా కదండి? ఏ రోజు కానీ శారా అబ్రహాము మీద అలిగినట్లు మనం చూడం బైబిల్లో. 12వ అధ్యాయంలో వచ్చినారు. ఎక్కడికి? దేవుని పిలుపులోనికి. ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహాము వెళ్తా ఉంటే అబ్రహాముతో పాటు శారా వచ్చింది. అయితే అక్కడ వారు ఏకీభవించుకున్న తీరు, ఎన్నో పరిస్థితులు వచ్చినా కూడా వారి మధ్య వారిని లేకుండా ఉండిపోతా వచ్చారు. అయితే ఎప్పుడైతే 3వ వ్యక్తి వారి జీవితంలోనికి వచ్చాడో ఏమైపోయిందంట? కుటుంబంలో నెమ్మది లేదు. జ్ఞానము కలిగిన జీవితం అంటే ఏంటో చెప్పమంటారండి? మన కుటుంబపు పరిస్థితి బయట వాళ్లకు చెప్పకుండా ఉండే స్త్రీయే జ్ఞానము కలిగింది. ఏంటంట? మన ఇంట్లో పరిస్థితి ఏదైనా సరే, సమృద్ధి ఉండని, తినడానికి లేకపోని, పస్తు పండుకున్న పర్వాలా, పక్కనలో చెప్పకూడదు. ఇది జ్ఞానము కలిగిన జీవితం. ఈ దినాల్లో అట్లాంటి వాళ్ళు ఉండారా? ఇంట్లో ఏదన్నా అరుచుకుంటే ఫస్ట్ ఊరి గవినిలో తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఎవరా కొట్టుకున్నారంటనే, మీరు మీ ఇంట్లో కొట్టన్నారంటనే, మీ ఎత్తలతో కొట్టన్నారంటనే, ఏమ్మా పాప. ఇది జ్ఞానం ఏడుంది ఇందులో? ఇందులో జ్ఞానమే లేదు. ఆమె జ్ఞానం గురించి చూస్తే ఆమె ఎట్లాంటిదంటే, ఎవరి జ్ఞానం గురించి నేర్చుకుంటున్నాం మనం? రాహాబు జ్ఞానం. రాహాబు ఆమె తన జీవితంలో ఆమె కనపరిచిన ఆ జ్ఞానం ఎంత జ్ఞానం కలిగింది అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, తన దగ్గరకి వచ్చిన వేగుల వారి ప్రాణమును కాపాడింది ఆమె. ఆ దినాల్లో అయితే వేగుల వారు అన్నాం, ఈ దినాల్లో అయితే ఎలా పిలుస్తాం మనం? దేవుని రాజ్య సువార్తను ప్రకటించే వారు అని చెప్పచ్చు. అక్కడ చూస్తే మీరు అనుకోవచ్చు, అన్న ఆ దేశమును చూసి పాడు చేయడానికి కదన్నా వాళ్ళు వెళ్ళింది అని. అయితే అక్కడ ఒక స్త్రీ జీవితం మార్చబడతా వచ్చింది. ప్రభు ఏం కోరుకుంటా ఉన్నాడంట? యెహెజ్కేలు గ్రంథంలో కానివ్వండి, ఇర్మియా గ్రంథంలో కానివ్వండి, ప్రభు చెప్పే మాట ఒకటే. ఏమన్నాడు? అయ్యా దుర్మార్గుడు వాని దుర్మార్గతలో చచ్చిపోతే నాకు సంతోషము లేదు అన్నాడు. ఇక్కడ ఒకవేళ ఆమె కూడా ఆ యెరికో పట్టణస్థులతో పాటు చనిపోయి ఉంటే ప్రభుకు సంతోషము లేదు. అక్కడ ఆమె ఏం చేయబడతా వచ్చిందంటే రక్షింపబడగలుగుతా వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఇహ లోకపు తరము నుండి ఆమె వేరైపోయింది. చాలా మంది అనుకుంటారు, పాపము చేసి ఆమె ఎట్లా పరిశుద్ధురాలు, ఎట్లా పవిత్రపరచబడతా వచ్చింది? ఆ ఒక్క కార్యం ద్వారా ఆమె పరిశుద్ధపరచబడగలదా అంటే పరిశుద్ధపరచబడగలదు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ భూమి మీద ఉన్న ఏ చట్టమునైనా మినహాయించే చట్టం ఏదైనా ఉందంటే బైబిల్. ఎట్లా అనేది చెప్తాను. మన ఇంకా ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో కూడా అట్లాంటి చట్టాలే ఉన్నాయి. ఎందుకనంటే అదే మనము వేరే దేశాలు అనగా బంగ్లాదేశ్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, ఇంకో చోటికి నేపాల్ లాంటి దేశాల్లోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఏం చేస్తారంట? శిక్ష అన్నది ఎప్పుడు జరుగుతుంది? క్షణాల్లో జరిగిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒకటి తప్పు చేస్తే క్షణాల్లో అదే రోజు వాడు చస్తాడు. కానీ భారతదేశము ఎట్లాంటి రాజ్యాంగాన్ని కలిగి ఉందంటే, వాడు తప్పు చేసినా, వాడు దోషి అని తెలిసినా కూడా వానికి శిక్ష పడతాదో లేదో అన్న పరిస్థితి. పడితే వాడు యవన ప్రాయంలో పాపం చేసింటే, తప్పు చేసింటే వాడు ఎప్పుడో ముసలోడైనా చేస్తాడు. అంత గొప్ప రాజ్యాంగము ఎక్కడి నుండి తీసుకున్నారంట? బైబిల్లో నుంచే. కాబట్టి మనము చూస్తే
ఆమె తన జీవితంలో ఎంతో జ్ఞానము కలిగింది. జ్ఞానము కలిగిన ఆమె ఇద్దరి ప్రాణాలను కాపాడుతూ వచ్చింది. ఎవరంట వారు? ఆ దేశాన్ని చూడటానికి వచ్చిన వేగుల వారు. ఎవరి ద్వారా పంపబడతా వచ్చినారు? యెహోషువ ద్వారా. కాబట్టి మనము చూస్తే ఇక్కడ ఈ మొత్తం ప్రాసెస్లో 3 విషయాలు నేను మీకు క్లుప్తంగా చెప్తాను. పంపబడిన వారు, అక్కడేమో 2 వచ్చినారు. మన కొరకు పంపబడింది ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు వారే. మనుషులు రాలే మన కోసం కదా, దూతలు రాలే మన కోసం. నిన్ను నన్ను కలగజేసిన ఆ దేవాతి దేవుడే తగ్గించుకొని ఎట్లొచ్చినాడంట? భూమి మీదకి వచ్చినాడు. 25 రోజులు ఉన్నాయి. దేనికోసం? క్రిస్మస్ కోసం, నెల కోసం కాదు కదా. 25వ తారీఖు వచ్చిన అబ్బా అందరి మొక్కలు ఎంత వెలిగిపోతాయో ఈ నెల. ఎందుకంటే ఇది చివరి రోజు నవంబర్ మాసానికి కదా. ఆ దేవాతి దేవుడు ఆయనే మనిషినిగా తగ్గించుకొని వచ్చినాడు కదా. ఇక్కడ పంపించింది ఎవరంటే, ఇక్కడ చూస్తే ఈ సందర్భంలో చూస్తే యెహోషువ గ్రంథములో యెహోషువ పంపించాడు. అయితే మన కోసము ఆ దేవాతి దేవుడిని పంపించింది ఎవరంట భూమి మీదకి? తండ్రి అయిన దేవుడు యెహోవా కదా. తెలుగు బైబిల్లో యెహోవా అని ఉంది, కానీ వాస్తవానికి అది హెబ్రూ భాషలో కానీ గ్రీకు భాషలో కానీ ఎలా ఉందంట? యావే అని ఉంది. ఏంటంట? యావే. కాబట్టి మనము చూస్తే ఇక్కడ పంపబడిన వ్యక్తి ఉన్నాడు, పంపిన వ్యక్తి ఉన్నాడు. కారణం ఏంటంట? రక్షించాలి అన్నది. మరి ఇక్కడ పంపబడిన వారు వాళ్ళు ఏమైనా రక్షించాలంటే వారి ద్వారా రక్షింపబడతా వచ్చింది ఒక ఆమె పేరే ఏంటంట? రాహాబు. మనం 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవా, రాహాబు వంటి జీవితం నాదే ఆరాధించేటప్పుడు. ఒకప్పుడు నా జీవితంలో ఏముందంట? ఏముంది? అనేకమైన విగ్రహాలను పూజించే, అనేకమైన నా శరీర కోరికలను పూజించే, అనేకమైన నా శరీర ఇచ్చలను నెరవేర్చే ఆలోచనలు, ఇవన్నీ కూడా ఏంటంట? పాపమే. ఇక్కడ ఆమె చేసే వ్యభిచారం మాత్రమే పాపము కాదు, ఎన్నో పాపాలు ఉన్నాయి. అయితే ఆమె చేసేది పాపము. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు ఎవరో తెలియనప్పుడు ఎలా పడితే అలా జీవించే వాళ్ళం మన శరీర కోరికల చొప్పున. కానీ క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత దేవుడు ఒక నియమం చెప్పాడు. అయ్యా బాబు, నువ్వు లేస్తానే నువ్వు ఇన్నింటికి లేయాలని చెప్పాడు దేవుడు. ఎన్నికి లేయాలంట మనము? ఒక క్రైస్తవుడిగా ఎన్నికి లేయాలా? 10కి లేయాలి కదా. 10కి లేచి పళ్ళు దొంకొని అందరూ మధ్యాహ్నం తింటా ఉంటే మనం టిఫిన్ వండుతూ ఉంటే సిగ్గుమానం లేకుండా కదా. ఇట్లా ఉంటాయి మన బ్రతుకులు. ఒక అంకుల్ చెప్పాడు, అయా క్రైస్తవులం అని చెప్పుకుంటాం కానీ మన అంత సోమరిపోతులు భూమి మీద ఎవరు ఉండరు అన్నాడు అంకుల్. నిజమే. క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక పాపపు పని ఏదైనా ఉందంటే, ప్రభుకు సంతోషము కలిగించని పని ఏదైనా ఉందంటే అది సోమర్తనమే కదా. కాబట్టి మనం మన జీవితంలో శరీరాన్ని సుఖపరిచే వాళ్ళము, ఇతరులను సంతోషపరిచే వాళ్ళము, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అట్లాంటి మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? విడిపిస్తూ వచ్చాడు. 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకో. దేవా, రాహాబు వంటి జీవితం నేను జీవిస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నన్ను రక్షించడం కోసమై నువ్వేం చేస్తూ వచ్చావు? వేగుల వారిలాగా ఆయనను పంపిస్తూ వచ్చావు. అయితే అక్కడేం వేగుల వారు వచ్చారు, కానీ ఇక్కడ ఎవరు వచ్చారు? నా కొరకు రక్షకుడు అయిన నీవే వచ్చినవయ్యా. నీవు వచ్చి ఏం చేస్తూ వచ్చావు? నా జీవితంను మారుస్తూ వచ్చావు. నా జీవితంను మార్చి నా పాపపు బంధకాల నుంచి నన్ను విడిపించి నన్ను ఏం చేస్తూ ఉన్నావు? నీకు చెందిన వాడగా, నీకు చెందిన దానగా నన్ను నీవు తయారు చేస్తూ వచ్చావయ్యా అని ఏం చేయాలి? ప్రభును ఆరాధించాలి. ఒక్క మాట చాలంతే. మనం అనుకుంటే ఇన్ని మాటలు 10 మాటలు అవసరం లే. ఒక్క మాట మనం ఆరాధించి ఒకే మాట చొప్పున జీవితం అంతా నడుస్తే చాలు, అంతే. మీరు బాగా చాలా జాగ్రత్తగా గమనిస్తే నేను ఇన్ని మాటలు చెప్తా, కానీ నేను అన్ని చేయను, ఒకటే చేస్తా. ఒక్క మాట చాలు మన జీవితానికి. ఒక్క మాట మన హృదయానికి తగిలితే ఆ మాట చొప్పున నేను నడవాలని నువ్వు కానీ నేను కానీ తీర్మానం చేసుకుంటే అది ప్రభుకి ఎంతో సంతోషాన్ని తెస్తుంది. అంతేగాని గంట సేపు వర్తమానం విని గంట సేపు మనం ఏం నేర్చుకోకుండా వెళ్ళిపోతే మనంతా దౌర్భాగ్యపు జీవితం ఎవ్వరికి ఉండదు.
కాబట్టి మొట్టమొదటి స్త్రీ రాహాబు. కాబట్టి ఈ ఒక్క అనుభవం చాలు. ఈ ఒక్క అనుభవాన్ని మనం తలపోసుకొని చేంజ్ చేయాలా, ప్రభుని ఆరాధించాలా. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, భూమి మీదికి మనుషుడిగా వచ్చింది దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన ఏం చేస్తారంట, పాడైపోయిన నీ జీవితాన్ని కట్టగలడు. చాలా మంది అనుకుంటారు యేసయ్య ఎందుకు వచ్చాడే అని. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయనను గురించి లేఖన ప్రకారము చూస్తే మత్తయి సువార్త 1:21 పాపులను రక్షించడానికి, అనగా తన ప్రజలను రక్షించడానికి పాపము నుండి అని రాయించబడింది. అయితే ఆయన తనంతట తానే లూకాసు వార్తలో అన్నాడు. ఏమన్నాడు? నేను ఎవరి కోసం వచ్చిన? పాపులనే పిలువచ్చి తిని కానీ నీతిమంతులను కాదు అన్నాడు. కాబట్టి మన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. అయితే మనం ఒప్పుకుంటే చాలు. మనం కప్పుకుంటే దేవుని ప్రజలముగా ఎప్పుడు చేయబడం. కొంతమంది అంటారు, అయ్యో నేను చేసిన పాపాలు కూడా దేవునికి తెలుసు కదా, ఆయనకు క్షమించవచ్చు కదా అని. నువ్వు అడిగితే తప్పేముంది? మనం అంటాం కదా, కోర్టు దగ్గర పోయిన తర్వాత అయ్యా తప్పు అయిపోయింది, జడ్జి గారు క్షమించండి అని. ప్రభు దగ్గర అడుగుదాం. ఆయన మనల్ని ఏం చేస్తానంట, నీతిమంతులుగా తీర్చగలడు. దేవుడి మాటలు దీవించును గాక. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా. పాప ఫలితము నరకామి వినుము, విడిపించుడి వారెవ్వరు. పాప ఫలితము నరకామి వినుము, విడిపించుడి వారెవ్వరు. తెరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచి ఉన్నది తీర్పుని కొరకై, పరమున పేగుట ఆయాసపడుము. తెరువుని హృదయమును, పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందు. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందు. పారింపరేని నరక బాధ, ఏడ్పేగా నీ ఫలితము. పారింపరేని నరక బాధ, ఏడ్పేగా నీ ఫలితము. తెరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా.
వేచియున్నది తీర్పుని కొరకై పరమున కేగుట ఆయాసపడుము తెరువుని హృదయాంబును పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింప నెంచే పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింప నెంచే సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చె సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చె తెరువుని హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమున కేగుట ఆయాసపడుము తెరువుని హృదయాంబును ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి వనచు వేడు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి రంచు వేడు తన రాక్తమందు కడుగోను నిన్ను రక్షణ నొందేదావు తన రాక్తమందు కడుగోను నిన్ను రక్షణ నొందేదావు తిరుమోని హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమున కేగుట ఆయాసపడుము తెరువుని హృదయాంబును సమయంలో ప్రభుని ఆరాధించుదాం.
పాట సంఖ్య 406. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా, సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా, మిత్రుడా నీకేమి లాభముండును, మిత్రుడా నీకేమి లాభముండును, ఇలాంటి జీవముతో యేసుని ప్రేమ స్వరము విని తెరువుని హృదయము. ప్రభు యేసుని చరణాము చేరి ఆనంద ముక్తి పొందు. ప్రభు యేసుని చరణాము చేరి ఆనంద ముక్తి పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా. కృపకాలములో ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. భక్తి వేషాలు ధారించుకున్నా, భక్తి వేషాలు ధారించుకున్నా, పరలోకము చేరవు. ఆగామిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసునాథా. మహాప్రభుని చరణాలు చేరి అర్పించుకో నిన్నే. మహాప్రభుని చరణాలు చేరి అర్పించుకో నిన్నే. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా. కృపకాలములో ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో, పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో ప్రభు శరణాము చేరి నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసుకో. పరలోకాశీర్వాదములు నిత్య జీవము పొందు. పరలోకాశీర్వాదములు నిత్య జీవము పొందు. కాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా.
ఉపకారములో క్రీస్తుల పూర్ణ నిత్య జీవం క్రీస్తుల పూర్ణ నిత్య జీవం పరలోకాసి పాదములు ఓ మరణవాణి ముల్లు ఎక్కడా ఓ మరణవాణి ముల్లు ఎక్కడా క్రీస్తునందు విజయమే శిక్షాదండన తొలగింపబడే ప్రభు యేసు క్రీస్తు నందే ప్రభు శక్తి చే పాతాల ద్వారం సదా ఓడింపబడే ప్రభు శక్తి చే పాతాల ద్వారం సదా ఓడింపబడే ఉపకారములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా ఉపకారములో బలను సమీపించక మునుపు దేవుడు మాట్లాడినప్పుడు ఇప్పటి నుంచి చెప్తున్నా, ఎన్నిసార్లు ఆవలిస్తే అన్ని 5 నిమిషాలు పెరుగుతాయి ఎవరైనా సరే. నేను మామూలుగా 10:30కు ముగించాలనుకున్నా. మీరు స్టార్ట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ ద మెసేజ్. మీరు ఎంతసేపు, నేను 3 గంటలు చెప్పగలుగుతా. ఒక్క కాన్సెప్ట్ సాగదీసి 3 గంటలు చెప్పగలుగుతా. కాబట్టి నిద్ర వస్తే బయటికి వెళ్ళిపోవచ్చు. ఇదేం అటెండెన్స్ కాదు, స్కూల్ అటెండెన్స్. కాబట్టి హోప్ యు అండర్స్టూడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడినప్పుడే కొంతమంది వారి జీవితాలను మార్చుకున్నారు. వారిలో మనకు ప్రధానంగా కనపడేది ఎవరంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉండే ఆమె. ఎవరంటే ఆమె సమరయ స్త్రీ. మనం అందరం ఎలా భావిస్తామంటే, సాధారణంగా ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తితో మాట్లాడే విధానము వేరు. మనుషులముగా మనం ఎంత జ్ఞానము కలిగి ఉన్నా మనము మాట్లాడి వారిని సంబోధించే విధానము వేరు. అవునా కాదండి? ప్రభువు ప్రతి ఒక్కరితో ఎట్లా మాట్లాడతాడంటే, బైబిల్లో రాయించబడింది, ఆయన వారి హృదయములను ఎరుగును గనుక తన్ను వారి వశము చేసుకొనలేదు. మనం ఏం చూస్తాం? ఒక మనిషిని చూస్తానే వారి వస్త్రధారణ చూస్తాం, వారి ముఖ కవలికలు చూస్తాం. కానీ ప్రభు అది కాదు. ఏంటంట? హృదయం చూస్తాడు. కాబట్టి మనం మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు చాలాసార్లు కదా. ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడినాడంటే, ఈ సందర్భంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయించబడిన ఈ సందర్భంలో దేవుడు ఒక స్త్రీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆమె పేరే సమరయ స్త్రీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ మెట్ విత్ అస్? దేవుడు మన దగ్గరికి వచ్చి దేవుడు మనల్ని కలుసుకున్న సందర్భాలు మీకు గుర్తున్నాయా? అన్న మాకెట్లా గుర్తుంటాయన్న, యేసయ్య లేడు కదా, చచ్చిపోయినాడు కదా, పాతి పెట్టబడినాడు కదా అని అంటారు. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడంట? గత వారమే పంచుకుంటూ వచ్చిన వాక్యము ద్వారా మాట్లాడతాడు. రెండోది, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు. ఏడన్నా ఒక్క ప్రూఫ్ చూపి అని అంటారు. 2 చూపిస్తా, 1 కాదు 2. అపోస్తలుల కార్యములు ఎన్నో అధ్యాయము? అపోస్తల కార్యం 9వ అధ్యాయము, 10వ అధ్యాయము. 2 డిఫరెంట్ సందర్భాలు. మొదటి సందర్భం ఏంటంట? పేతురు 12 గంటలకు ప్రార్థన చేయడానికి పైకి ఎక్కినాడు. పేతురుతో దేవుడు ఎట్లా మాట్లాడినాడంట?
ఏం చేస్తూ ఉంటే పేతురు ఏం చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడినాడు, ప్రార్థన చేస్తూ ఉంటే మాట్లాడినాడు. అదే అపోస్తల కార్యం 10వ అధ్యాయం. సందర్భం ఏంటి? ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఎవరున్నారు? ఒక కొర్నేలి అనే ఒక బెటాలియన్ ఉన్నాడు, శతాధిపతి ఉన్నాడు. ఆ వ్యక్తితో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని దూత స్వరము విన్నాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, అంతేకాదు వాక్యము వింటా ఉన్నప్పుడు శ్రద్ధగా వాక్యం వినేటప్పుడు దేవుని స్వరం వినపడుతుంది. ఎవరితో దేవుడు మాట్లాడినాడంట? లూదియా. అపోస్తల కార్యంలో రాయించబడింది. అప్పుడు దేవుడు లూదియా హృదయం తెరిచెను. ఇందాక పాట పాడుకున్నాం ఏంటట? తెరువు నీ హృదయ ద్వారంబు నేడే. మనం ఏం తెరుస్తాం? అన్ని తెరుస్తాం, హృదయం తప్ప. నోరు తెరుస్తాం, నోరు తప్ప. దేవా నీ వంటి వాడు ఎవరుంటారయ్యా అని అంటాం. నోరిచ్చిన మనము దేవునికి హృదయం మాత్రం ఇయ్యం. చేతుల ద్వారా దేవునికి ధారాళముగా ఇచ్చే మనం హృదయాన్ని మాత్రం తెరవం కదా. ఇవన్నీ దేవునికి నచ్చని పనులు. నువ్వు నోరు తెలుసు, చేత్తో ఎన్నింతలైనా నీకు వచ్చిన భాగంలో భాగం అంతా తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చిన, నీ హృదయములో దేవుడు లేకుండా ఉంటే, నీ హృదయాన్ని యేసయ్యకు ఇవ్వకుండా ఉంటే, ₹1,00,00,000 నువ్వు తీసుకొని వచ్చి మందిరంలో వేసిన దాని విలువ 0. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ₹100 ఇవ్వు, అది దేవుని దృష్టిలో ఎట్లుంటదంట? విలువైనదిగా ఉంటది. చాలా మంది ఏం కోరుకుంటాట? నీ హృదయం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, దేవునికి దశంభాగం మాత్రం ఇవ్వాలి. దేవునికి దశంభాగం ఇచ్చేంత స్థానం నిజంగా మనకుందంటారా? దేవునికి మనం దశంభాగం ఇస్తే గానీ ఆయన తనను తాను పోషించుకునే స్థానంలో లేడా? కీర్తన గ్రంథంలో అంటాడు, ఏమంటాడు? నేను కలగజేసినవే ఇవన్నీ. ఏవి? పొట్టేళ్ళు, కోడెలు, దూడలు. నువ్వు ఏమిచ్చి నన్ను సంతోషపరుస్తావు అని అంటాడు. కాబట్టి మనం మన జీవితంలో అనుకుంటాం ఏమని తెలుసా? యేసయ్యకు హృదయం ఇవ్వకుండా ఇల్లు రాయిస్తే సరిపోతుందిలే, యేసయ్యకు హృదయం ఇవ్వకుండా నా జీతం అంతా తీసుకొని వచ్చి మందిరం దశంభాగ బాక్స్లో వేద్దాంలే, కానుక బాక్స్లో అని అంటే ఒప్పుకోడు దేవుడు. ఏం కావాలంటే ఆయనకి హృదయం కావాలి. హృదయం తర్వాత ఇవన్నీ. నువ్వు హృదయమే ఇవ్వకుండా నేను కానకిస్తానండి, నేను హృదయమే ఇవ్వనండి, ఆదివారం ప్రేయర్ మీటింగ్ లో నేను భోజనాలు సమర్పించుకుంటానండి, క్రిస్మస్ కి భోజనాలు పెట్టిస్తానండి, లేదంటే December 31 లేదంటే జనవరికి నేను భోజనాలు, అవన్నీ తర్వాత. ముందు నీ హృదయం ప్రభుకు చెందినదైతే తరువాత నువ్వు ఇచ్చే ఆ ఈవి ఏదైనా సరే ప్రేమపూర్వకముగా అది ప్రభు దృష్టిలో అంగీకరింపబడుతుంది. చాలా మంది నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎంతో కష్టములు ఉండి వాళ్ళకి అనారోగ్యంగా ఉందని తెలిసినప్పుడు నేను పరామర్శించడానికి వెళ్తే వాళ్ళు నాకు తిరిగి ఆఫర్ ఇస్తారు. నేనంటాను, నేను అసలు తీసుకోను, వద్దమ్మా అని చెప్తా. ముందు మీరు బాగుండండి, మీకు ఆరోగ్యంగా లేదు కదా, అనారోగ్యంతో ఉన్నారు కదా, ఇబ్బందుల్లో ఉన్నారు కదా, తినడానికి లేదు కదా, ముందు మీరు తినండి, తర్వాత ఏం చేయాలా? అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోనికి నడిపిస్తే నాకు ఇయ్యద్దు, ఎక్కడ వేయాలంట? బాక్స్లో వేయండి అని చెప్తా. కాబట్టి నేర్చుకోవాలా. క్రైస్తవ జీవితంలో ప్రధానమైనది వదిలిపెట్టి దినాల్లో దేని కొరకు ప్రయాసపడుతున్నామంట? ఇహలోక సంబంధమైన విషయాల కొరకు ప్రయాసపడుతున్నాం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన వర్తమానాల్లో ఎక్కువ వర్తమానాలు దేనికి సంబంధించిందంటే పరలోక రాజ్యముల గురించే. అవునా కదండి? అయ్యా, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీ బ్రతుకు మార్చుకో, నీ స్థితి కాదు. చాలా మంది స్థితి మారడానికి ఇష్టపడతారు. అంటే ఏంటి తెలుసా? రోజు కలర్ఫుల్ సక్కా వేసే మనము ఆదివారం వస్తేనే తెల్ల సక్కా వేస్తాం. పైన వేసుకునే సక్కావు మారింది, గుడ్డలు మారినాయి, బ్రతుకు మారిందా అని ప్రభు అడిగినాడు అనుకో, ఏం చెప్తావు? నేను అడిగితే ఏం చెప్పనక్కర్లేదులేండి, ఎందుకంటే నేను ప్రభు అంతటి వాడిని కాదుగా. కానీ ప్రభు అడిగితే ఏం చెప్తావు? ఒకవేళ మన దగ్గర జవాబు లేదనుకో, అయ్యో ప్రభు నా బట్టలే మారినాయి, హృదయం మారలే. ప్రభు అంటాడు, చీ వెళ్ళిపోయి నుంచి అంటాడు. పరలోక రాజ్యంలో నీకెట్లిస్తానే స్థలం అంటాడు. ఊరికే వచ్చేది కాదు పరలోక రాజ్య పౌరసత్వం అంటే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కానివేమున్నాయి అవి తీసి వేసుకోవాలి.
ఆమెతో దేవుడు ఎట్లా మాట్లాడుతూ వచ్చాడంట, సమరయ స్త్రీతో దేవుడు ఎంత చక్కగా మాట్లాడినాడంటే, ఏమన్నాడు ఆమెకు, అమ్మ నేనేం చేస్తాను, నీకు జీవజలం ఇస్తా అన్నాడు. అంటే ఆమెకు అర్థమయ్యే విధానములో ఆమెకు బయలుపరచడం కోసమై ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు, బావి దగ్గర కూర్చొన్నాడు. ఇంటికాడికి పోవచ్చుగా, పోలా, ఇంటికాడికి పోలే. ప్రభు ఏడున్నాడంట, బావి దగ్గర. ఎప్పుడు వస్తుందో తెలుసు ఆయనకు, తెలుసు ఆమె ఎప్పుడు వస్తుంది నీళ్ళ కోసమని. ఆయన ఆ బావి దగ్గర కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు, అమ్మా నాకు కొన్ని నీళ్ళు అన్నాడు. సంభాషణ చూడండి. ఆమె ఏమన్నది, అయ్యా మేము నీకు నీళ్ళు ఎట్టిస్తాం, మేమేమో సమరయులము, నువ్వేమో సమరయునివి కాదు, కాబట్టి నువ్వెట్లా మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావు, నువ్వు యూదునివి కదా అని అన్నది. అవునా కదండి? సాధారణంగా సమరయులకు యూదులకి సాంగత్యం లేదు, అంటే స్నేహభావం లేదు అని అర్థం. సహవాసం చేయరు వాళ్ళతో కదా. ఇప్పటి దినాల్లో కూడా మనుషులు అట్లా ఉన్నారని చెప్పడానికి పులివెందుల దగ్గర ఒక పల్లె ఉందండి. మేము వెళ్ళాం, మా జీవితంలో మేము చూస్తాం. నేను రేచల్, మా రిలేటివ్స్ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే వెళ్తే వాళ్ళు అన్నారు, ఏంద్రా బాబు మీరంతా కాళ్ళ మీద కాలేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చున్నారు, ఈడ పరదాలు కట్టండి అన్నారు. నాకు అనిపించింది ఎంత మూడో జీవితాలు జీవిస్తూ ఉన్నాము అని. అదే ప్రశ్న ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి, అయా నాకు కుల ఉన్మాదం, మత ఉన్మాదం ఉంది అని ప్రశ్నించేవాడు చచ్చిపోయేటప్పుడు వేరొక కుల రక్తాన్ని ఎక్కించుకుంటాడా, ఎక్కించుకోడా? నేను యేసయ్య బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటున్నానని అంటాను కదా. నాకు చచ్చిపోయేటప్పుడు ఒక హైందవుడు వచ్చి రక్తం ఇస్తా అంటే తీసుకుంటాను, తీసుకోనా? ఏం ప్రాణముకైతే ఏ రక్తమైనా పర్వాలేదా? ప్రాణముకైతే ఏ రక్తమైనా పర్వాలేదు, కానీ బ్రతికి ఉన్నంత మాత్రము వాడిలో ప్రవహించే రక్తాన్ని మాత్రం ద్వేషించేదే. ఎలా ఉందో చూడండి మన జీవితాలు. మార్చుకోవాల్సింది జీవితాలు. నేను మరలా చెప్తా ఉన్నా, ముందు కూడా చెప్పాను. ఏం చెప్పాను? దేవునికి కావాల్సింది మన హృదయం. మార్చుకోవాల్సింది హృదయం మాత్రమే, నీ పేరు కాదు. మార్చుకోవాల్సింది నీ హృదయం మాత్రమే. నీ జీవిత లేదంటే నీ పేరును తీసేసో, నీ క్యాస్ట్ను తీసేసో, వాటిని కాదు. కేవలం నీ హృదయాన్ని మార్చుకోగలిగితే ప్రభు ఏం చేస్తాడంట, నిన్ను తన కొరకు ఎలాగో జీవించాలని ఆయన నేర్పిస్తాడు. అప్పుడు నువ్వు హృదయం ఇవ్వకోకుండా మందిరానికి వచ్చి, హృదయం ఇవ్వకోకుండా అయా నేను పలానా క్యాస్ట్కు సంబంధించిన వాడని కాను, నేను సర్టిఫికేట్ కూడా తీసుకున్నా అని అంటే ఇహలోకంలో నీవు చెల్లుబాటు అవ్వచ్చు క్రైస్తవుడిగా. అయితే పరలోకంలో క్రైస్తవత్వం అంత సులభముగా రాదు కదా. ఈడ మార్చినంత సులువుగా బీసీసీ ఎస్సీ నుంచి బీసీసీకో, ఎస్టీ నుంచి బీసీసీకో ఈడ మార్చినంత సులువుగా పరలోకంలో మన పేరులో అంత సులభంగా మార్చబడదు కదా. ఎలా జీవిస్తా ఉన్నాము, ప్రభు కొరకు ఏం చేస్తా ఉన్నాము అన్న విధానమును బట్టి మన పేరు పరలోకంలో ఉంచాలనా పాతాళంలో ఉంచాలనా అన్నది రాయబడుతుంది. మనం వేసే కానకల మీద కాదు, మనము జీవించే డంబపు జీవితం బట్టి కాదు, మనకున్న ఆస్తి పాస్తులను బట్టి పరలోక రాజ్యంలో స్థలం ఉండదు. అట్లయితే మొట్టమొదటి స్థానంలో ఎవడు ఉండాలంట? ధనవంతులే ఉండాలా? అబ్రహాము లాంటి వాడే ముందుండాలా? యోబు లాంటి వాడే ముందు ఉండాలా? లేదంటే లూకాసు వార్తలు రాయించబడినట్లుగా 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరంట ఆయన? ఆయనను గురించి మనకు కొన్నిసార్లు అర్థం అవ్వదు కాబట్టి పక్కన ఇంకొక దరిద్రుని పెట్టాడు. ఎవడంట ఆయన? లాజరు. ఆయన ఆడున్నాడంట. ఆ వస్త్రధారణ గురించే రాయించబడింది. ఆయన ఎంత ధనవంతుడు అని మనకు అర్థం అవ్వడం కోసమై ఆయన వేసుకునే వస్త్రాలు ఎట్లాంటివంట? ఊదారంగు వస్త్రాలను రాయించబడినాయి బైబిల్లో కదా. అంటే ఎంత విలువ పెట్టి వేసుకునేవాడు, ఎంత ధన సమృద్ధి కలిగిన వాడు అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అట్లాంటి వాడే యాడున్నాడంట? చచ్చిపోయిన తర్వాత యాడున్నాడు? పాతాళంలో నరక యాతన పడతా ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీవెక్కడైనా ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు వార్న్ యూ. నేను నీకేదో వార్నింగ్ ఇస్తున్నాను, భయపెట్టిస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎ థ్రెటనింగ్, బట్ ఇట్ ఈస్ ఏ ట్రూ లైఫ్. ఇది వాస్తవమైన సంగతి, ఇది వాస్తవమైన జీవితం అని నేను నీకు చెప్తున్నా. మార్చుకోవాల్సింది హృదయం మాత్రమే.
నీ జీవితం మార్చబడకుండా నువ్వు ప్రభుకి ఏమి ఇచ్చినా వ్యర్థమే. నీ బ్రతుకు మార్చుకొని, నా బ్రతుకు మార్చుకొని మనం ప్రభుకి ఇచ్చామనుకో, ప్రభు సంతోషిస్తాడు. ఆమె జీవితంలో చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ, ప్రభు మాట్లాడినాడు ఆమెతో. మాట్లాడిన తర్వాత ఆమెకేం కలిగిందంట? ఆమెతో అన్నాడు, అమ్మా నా దగ్గర జీవజలం ఉంది అన్నాడు. ఆమె ఏమనుకుంది? అయ్యా జీవజలాలు నీకెట్ వస్తాయి, ఏమి ఈడేమన్నా నీకు చేదుకోనికి ఏం లేదు, ఎట నీవు ఈ నీళ్ళని త్రాగుతావు అని అంటే ఆయన అన్నాడు, నా దగ్గర జీవజలం ఉంది, నేను దాన్ని నీకు ఇయ్యాలంటే. అప్పుడు స్టేట్మెంట్ చెప్పాడు. ఎవరిని పిలుచుకొని రావాలంట? నీ పెనిమిటిని పిలుచుకొని రా అన్నాడు. మళ్ళా దాని తర్వాత చెప్పాడు, పెనిమిటి అంటే ఎవరు? నీతో కలిసి కాపురం చేసే ప్రతి ఒక్కడు నీ పెనిమిటి కాదు. ఎవడంట? ఎక్కడైతే నువ్వు ప్రమాణం చేసావో, నువ్వు ఏ బైబిల్ వద్దులేండి, మన చారిత్రక ఆధారంగా చేస్తాం. 3 రకాలైన వివాహ సాంప్రదాయాల గురించి చట్టం చెప్తుంది మన రాజ్యాంగం. అట్లా చూస్తే నువ్వు ఏ చట్టం ప్రకారంగా వివాహం చేసుకున్నా పర్వాలే, ఆ వ్యక్తి నీ భర్త లేదా నీ భార్య, అంతే. అట్లా కాకోకుండా అయ్యో నా భార్యకు తెలియదండి, ఇంకొక అమ్మాయితో ఉన్నాను, ఆ అమ్మాయి కూడా నా భార్య, ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మంచిగా వేస్తాడు దెబ్బ కదా. ఈ లోకంలో కొన్నిసార్లు సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, న్యాయం చేసి చూపిస్తాడు. అర్థమైందండి? ఎంత చక్కగా ఆమెకు దేవుడు వర్ణిస్తూ వచ్చాడంటే, అమ్మా భార్య భర్త అంటే ఎలా ఉండాలా, ఎవరిని భార్యగా పిలవాలా, ఎవరిని భర్తగా పిలవాలని దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఎవరినైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆయనే నీ భర్త, ఆయనే నీ భార్య. అలా కాకోకుండా నువ్వు అయ్యో ఈమె అంటే కాదు, దేవుడు ఒప్పుకోడు. ఏంటంట? దేవుడు ఒప్పుకోడు. చూసారా, 5 నిమిషాలు పెరిగింది, 10 నిమిషాలు పెరిగింది, ఇట్ విల్ ఎక్స్టెండ్, అంతే. కాబట్టి మనము చూస్తే ఆమె జీవితంలో దేవుడు చాలా స్పష్టంగా వర్ణించాడు, వివరించాడు ఆమెకు. అప్పుడు ఆమె అన్నది ఏమన్నది? మొదటిగా నీవు ప్రవక్తవు అన్నది. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడికి వెళ్ళినా కూడా మన గురించి చెప్పుకుంటాను. నేను ఎవరిని అనుకున్నా, అసలు నా గురించి ఏందంటావు కదా. మన గురించి ఎంత చెప్పాల్సిన పని లేదు, ఎంతో చెప్పాల్సిన పనే లేదు. దేవాతి దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి, అమ్మా నేను ఎవరు తెలుసా, నేను నీకోసం వచ్చిన మెసేజ్ అన్నాడా? అన్నా. మనం అందుకే ఎందుకో చాలాసార్లు మన జీవితాల్లో, పరిచర్యలో, లేదంటే వ్యక్తిగత జీవితంలో మనం విత్తుతా ఉన్న విత్తనాలకు ఫలింపు లేదు అని అంటే దేవుడు తప్ప మనమే పని చేస్తానమాట. దేవుడిని ఆడ పని చేయనిస్తాం, దేవుడు పని చేస్తాం. ఉండు బిడ్డ అంటే ప్రభా నువ్వు ఉండు ప్రభా ఇట్టంటే ఇంకా యాడ దేవుడు పనిచేసేది? ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రాకోకుండా మనమే అడ్డపడుతుంటాం చాలాసార్లు. అట్లుంటది. కానీ ఆమె ఏమన్నదంట? సమరయ స్త్రీ అన్నది ఏమన్నది దేవునితో? అయ్యా నీవెవరు అంట? ప్రవక్తవు అన్నది. దాని తర్వాత ఏమన్నది ఆమె? అయ్యా నీవు మెస్సియవు అన్నది. దాని తర్వాత ఆమె చేసిన పని ఏంటంట? ఆ కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. మొట్టమొదటిసారి ఒక పాపము చేసే స్త్రీ, మధ్యాహ్నము నీళ్లు చేరుకోవడానికి వెళ్ళే స్త్రీ ఒక్కసారిగా ఊరు వెలుపలికి, అనగా క్షమించండి, ఊరు లోపలికి వెళ్ళి అందరిని ఒక్కసారి కేకేసి పిలిస్తే అది అద్భుతమా కాదా? ఎప్పుడు మాట్లాడని స్త్రీ ముఖం, అయ్యో నా ముఖం చూస్తే నన్ను అపవిత్రులు అంటారే, అయ్యో నా ముఖం చూస్తే నా బ్రతుకు గురించి అందరికి తెలుస్తుంది అని ముసుగు వేసుకునే స్త్రీ ఆమె ఇప్పుడు ముసుగు తీసేసరే అరే ఒరే రాండి అంటే ఏమైపోయా? ఒక్కసారి అంతా ఊరంతా కూడా ఎట్లా నింటది ఒకసారి ఊహించండి. హడావిడి అయిపోయింటది. ఊర్లో వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? ఇంత మటుకు నువ్వు చెప్పింది చాలు కానీ మేము వచ్చి చూస్తాం ఆయనను అన్నారు. అవునా కదా? దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ వెన్ ఏ జీసస్ మెట్ ఏ పర్సన్. దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని తాకుతాడో, ఒక వ్యక్తితో మాట్లాడతాడో, వాస్తవంగా జరిగేది ఇది. చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యా దేవుడు నాతో మాట్లాడినాడన్నా, సరే మాట్లాడడం మంచిది. నీలో టీవీ పోయిందా? పోలే. సినిమాలు పోయినాయా? పోలే. అబద్ధాలు పోయినాయా? పోలే. అక్రమంగా సంపాదించుకునే సంపాదన పోయిందా? పోలా. నీ పాప బ్రతుకు పోయిందా? పోలా. నీకున్న అలవాట్లు పోయినాయా? పోలా. మరి ఏం పోకోకుండా దేవుడు నీతో మాట్లాడడానికి నిదర్శనమేంది? అన్నట్లే ఉన్నాయి, ముందట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది.
నీ పాపపూర్వకమే పోలే, దేవుడు నీతో మాట్లాడడానికి నిదర్శనం ఏంది? లేదన్నా, మాట్లాడినాడన్నా. ఈ దినాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, 1-2 సార్లు ఆలోచించుకో. ఎందుకంటే మోసపరిచే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఆమె చెప్పింది ధైర్యంగా, అయ్యా ఒక వ్యక్తి నాతో మాట్లాడినాడు, ఆయన నేను ప్రవక్త అనుకున్నా, చివరిగా చూస్తే ఆయన ప్రవక్త కాదు, మెస్సియా అని వెళ్ళి ఆమె గ్రామంలోనికి వెళ్ళి చెప్తే అందరు వచ్చినారు. అందరు వచ్చి ఆయన మాటలు విన్నారు. దేవుడు మనతో మాట్లాడితే కలవరం ఉండదు. ముందు ఎవరితోనైనా మాట్లాడిన దేవుడు వాళ్ళకి కలవరం ఉండదు. ఉదాహరణ చెప్పమంటారా? లూకా సువార్త 19వ అధ్యాయము. ఆతృతతో ఉన్నాడు. ఎవరండి? జక్కయ్య. యేసయ్య ఎవరో చూడాలని ఏమెక్కాడంట? మేడి చెట్టు ఎక్కాడు. ఎంత ఆశో, ఎంత ఆత్రమో. అట్లాగున్న వ్యక్తిని దేవుడు పిలిచినాడు. అయ్యా రా అన్నాడు. ఇంటిలోనికి వెళ్ళాడు. ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన వాక్యబోధ చేసినాడా? జక్కయ్య ఇట్లాంటోడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి ఇంత దోచుకున్నాడు, ఈలాంటోడు ఎవరు ఉండకూడదు, ఈ ఎరుకోకి ఈడు పట్టిన ఒక చీడ పురుగు అన్నాడా ఎప్పుడన్నా? అల్లా. ఆ ప్రేమ గుణం, ఆ మాటలు ఏం చేసినాయంట? జక్కయ్యని పట్టుకున్నాయి. అంతే, జక్కయ్యని పట్టుకున్నాయి. ఆ జక్కయ్య వెంటనే లేచి నిలవబడి అన్నాడు. ఏమన్నాడు? దేవా, నేను సంపాదించిన దాంట్లో ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను 4 ఇంతలు ఇస్తా, సగం బీదలకు ఇస్తా అన్నాడు. అంతే కదా? కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని తాకితే, నేను మరలా చెప్తున్నాను, ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడితే బ్రతుకు మార్చబడుతుంది. అంతే. సౌలు జీవితం అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చూస్తే సౌలుతో దేవుడు మాట్లాడినాడు. ఎన్నిసార్లు మాట్లాడినాడు? ఒక్కసారే మాట్లాడినాడు. చాలా జాగ్రత్తగా గమనించాల. ఆ ఒక్కసారి మాట తన జీవితమును ఇలా ఉండదాన్ని ఇలా తిప్పేశాడు దేవుడు. కాబట్టి నిజముగా దేవుని స్వరం విని ఉంటే, నిజంగా దేవుడు మనతో మాట్లాడి ఉంటే మార్చబడేది బ్రతుకు మాత్రమే. ఈ అనుభవం కావాలి. బలం సమీపించడానికి ఎందరో వస్తారు. బాహ్యంగా చూస్తే బాప్తిసం తీసుకున్న వాళ్ళు దీనికి అర్హులు. అంతరంగంగా చూస్తే దేవుడు చూసే అంతరంగం కదా, మనుషులు ఎవరు చూడకపోవచ్చు. అయితే దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున చూస్తే, దేవుడు చెప్పిన మాట చొప్పున నడిచేవారే బలలో పాలు పొందాలి. అంతే. సేవకుడా, సేవకురాలా, సంఘ పెద్దలా, లేదంటే సండే స్కూల్ టీచరా, లేదంటే పెత్తనం చేసేవారు వారా అన్నది కాదు. కానీ ఇక్కడ ఎవరంటే అర్హులు? దేవుని వాక్యము చొప్పున ఎవరైతే నడుస్తూ ఉన్నారో, వారి జీవితాన్ని మార్చుకుంటూ వస్తున్నారో వారే అర్హులు. అంతే. రక్షింపబడి నీకు 20 ఏళ్ళు అయి ఉండొచ్చు, అయినా నీ పాపపు జీవితం ఉందంటే నువ్వు అర్హురాలు కాదు. అంతే. నేను ఏదో వాక్యం చెప్తా, ఇడేమో అందరి ఎదుట ఒకలాగుండి నేను పాపం చేస్తూ ఉంటే నేను అర్హుని కాదు. అంతే. నేను పాలు పొందొచ్చు, అయితే ప్రభు నన్ను అంగీకరించాడు. అంతే. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీ జీవితంలో నా జీవితంలో 1-2 సార్లు ఆలోచించాలి. ఇది బల్ల. మనం అయోగ్యంగా పాలు పొందుతూ ఉన్నామనుకో, ఏమైతుంది? మన మీదకి మనమే శిక్ష కొని తెచ్చుకుంటున్నట్లు. పాత బ్రతుకు విడిచిపెట్టి, దేవా సంపూర్ణంగా నేను నీ కొరకు జీవిస్తా ఉన్నాను అని చెప్పే సమాజము కొరకై మాత్రమే బల్ల. అంతేగాని ఊసరవెల్లిలాగా జీవించే జీవితాల కోసము కాదు. అంటే ఏంటి? లోకంలో ఉన్నప్పుడు లోకానుసారులముగా, మందిరములో ఉన్నప్పుడు అయ్యో నా ఎంత పరిశుద్ధత కలిగిన వాడు కానీ, నా ఎంత పరిశుద్ధత కలిగిన స్త్రీ కానీ ఎవరు లేరు అని అన్నట్టుగా జీవించే జీవితం ఊసరవెల్లి జీవితం. దాన్నే బైబిల్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? నటన అన్నాడు ఆయన. ఎవరు? నేను కాదు, ప్రభువే అన్నాడు. నటించే జీవితం విడిచిపెట్టాలా. విడిచిపెడితేనే మనం ప్రభుకు సమీపస్తురాండ్రముగా చేయబడతాం. కాబట్టి ప్రియమైన సంగమా, 1-2 సార్లు మనల్ని మనమే పరీక్షించుకుందాం. మన జీవితం ఎలా ఉందన్నది. మోకరించండి, బల్లను సమీపించుదాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, ఎలా ఉంది మన బ్రతుకు అన్నది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయము చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడిచ్చున్నాం తండ్రి. ఆమేన్.
కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరంలో సదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసే నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడిచున్నాం తండ్రి. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరంలో సదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయించండి. యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీరు మీ కుడి హస్తం పైకెత్తి చూపినట్లయితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. ఎవరు ఐక్యంగా పాలు పొందారో వారిని క్షమించండి. మరి ఒక తరుణాన్ని మీరు అనుగ్రహించండి. అటు ప్రత్యేకించి దేవ వచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు రాని వారిని మీరే మరి ఒక తరుణాన్ని అనుగ్రహించి నడిపించండి. సిననం బట్టి స్తోత్రాలు, కరుణించండి. దేవుని హారికక్కను బట్టి స్తోత్రాలు, మంచి ఆరోగ్యం దయచేయండి. అటు పిల్లలను కూడా కరుణించము. స్మైలీ, జాన్, దేవ ఇరువురికి మీరే మంచి ఆరోగ్యము దయచేయండి. రాజన్నం బట్టి స్తోత్రాలు, ప్రిస్కిలక్కను బట్టి స్తోత్రాలు, కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము. అట్లు వైష్ణవి, దేవ పండు ప్రభాస్కు దేవ మీరే మంచి ఆరోగ్యం దయచేసి బలపరచండి. అట్లు ప్రత్యేకించి ప్రభాస్ విషయంలో మీరు చూపిన మీ యొక్క కృపను బట్టి స్తుతించగలుగుతున్నాం. మీరు చేసిన అద్భుతమైన ఆయుష్ను బట్టి స్తోత్రాలు దేవా, కరుణించండి. కులాయమ్మక్కను బట్టి స్తోత్రాలు దేవా, పిల్లలను బట్టి స్తోత్రాలు, అక్కను బట్టి అన్నను బట్టి స్తోత్రాలు, కరుణించండి. మంచి ఆరోగ్యం తెచ్చిన ఆత్మీయంగా బలపరచండి. అట్లా అమ్మనవును కరుణించము, ఇరువుడిని మంచి ఆరోగ్యంతో నింపము, బలపరచము. మీ దాసురాలు నన్ను కరుణించము, ఇరువుడిని సంపన్నమైన బహుమానం కొరకు సిద్ధపరచండి. మంచి ఆరోగ్యంతో మీరు నింపండి. అటు భాగ్యమ్మతను మోసమామను బట్టి స్తోత్రాలు, మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. శిరోమంజేజిని కరుణించము, వృద్ధాప్యంలో ఉంది, మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్న బట్టి స్తోత్రాలు, కరుణించము దేవ. మంచి మార్కులతో పాస్ అవుటకు మీరే సహాయము, జ్ఞానము దయచేయండి. అటు తిరిగి మా తండ్రి హరియాణం బట్టి స్తోత్రాలు, మంచి ఆరోగ్యం దయచేయండి. హాయమక్కను బట్టి స్తోత్రాలు, చేస్తున్న పనులు తోడుగునండి దేవ. మీరే హబ్బును మీరే ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నేను కరుణించి మంచి ఆరోగ్యం దయచేయండి. అటు తిరిగి మా బంధువులు, స్నేహితులు దేవా మీరే కరుణించండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా బలపరచండి. అటు తిరిగి సహోదరి విజయ్ కుమారి కొరకై ప్రార్థన చేస్తున్నాం, విజయ రాణి కొరకై ప్రార్థన చేస్తున్నాం. కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము. నన్ను ఆరోగ్యంతో ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అట్లా ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు. ఇంకెవరిని మర్చిపోయిన వారికి రెండింతలు దీవెన దయచేయండి. మందిరంలో ఉన్న ప్రతి కొరత
దేవా మీరే తీరుస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడిచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 757. మొదటి చరణం మాత్రం పాడుకుందాం. సమయంలో మనం మన ఈవులను ప్రభుకు సమర్పించుదాం. సిలువెని గోరిగా నడువో యవ్వానుడా, వేయాకయే నిలువో యేసు బండపై, వెనుకంజ వేయాకయే నిలువో యేసు బండపై, మునుగుచుండే ఈ జీవనాల దాటించు వారెవ్వారు, మునుగుచుండే ఈ జీవనాల దాటించు వారెవ్వారు, యేసు ప్రభుండే దాటించువాడు, యేసు ప్రభుండే దాటించువాడు, నీరు చుక్కాని యేసే, నీరు చుక్కాని యేసే, నువ్వే నీకు దిగా నడువు యవ్వానుడా, వెనుకంజ వేయాకయే నిలువో యేసు బండపై, వెనుకంజ వేయాకయే నిలువో యేసు బండపై. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రం. ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మేము మా గృహంలోకి వెళ్తున్న క్షేమము సమాధానం దయచేయం. ఇహలోకంలో మీ కొరకై నమ్మకమైన రాయబారులుగా వాడబట్ట కృపనిమ్మని యేసు నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తన యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.